ఇప్పుడు మనకి ఆకాశ్ ఇవాళ మన ప్రొడ్యూసర్స్ బ్లెస్సింగ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ హాలీవుడ్. ఆకాశంలో ఒక తార, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూడమంది ఈవేళ అన్నట్టుగా అన్ని షోస్ హౌస్ఫుల్. ఇంకా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమక్ గారు యాంకర్ లేరని ఫీల్ అయ్యాను. కానీ కాకపోతే మనిషికి ఏంటంటే బాధలు అనేది భరించే శక్తి అంతానే ఉంటుంది, కానీ ఒకేసారి హ్యాపీనెస్ ఎక్కువైపోతే తట్టుకోలేరు. అందుకనే మన బాలయ్య బాబు స్పీచ్ విశ్వక్సేన్, అందులో మన విశ్వక్సేన్ స్థాయి పెరిగిపోయింది. మన విశ్వక్సేన్కి మన బాలయ్య బాబు స్పీచ్ అంటే ఒక ఇండస్ట్రీలో ఒక శ్రీరామ్ రక్ష అయిపోయింది. సో ఏంటంటే సినిమా అయితే చూడాలంటే ఫ్రెండ్స్ కూడా చూసారు, అదిరిపోయింది. నేను ఒకటి చెప్తాను, ఒకసారి ఉన్నాను. మన విశ్వక్సేనానికి ఏం చెప్తానంటే, ఇప్పుడు మన విశ్వక్సేన్ అన్న ఎదిగే స్థాయికి అందరూ మాస్కా దాస్ ఇవన్నీ పెట్టి ఎక్కువ బాగా ఫ్యాన్స్ కూడా అదరగొడుతున్నారు. నేను విశ్వక్సేన్ అన్నకు ఒకటే చెప్తాను, తమ్ముడు అంటాను. నేను చాలా పెద్దవాడిని, తన స్థాయి పెద్దైనా తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. తన సినిమాలు ఎంత హిట్ అయినా ఫ్యాన్స్ మాస్కా దాస్ మాసమ్మ మూవీలు అన్నా కూడా బ్రెయిన్ వాడద్దు, బాలయ్య బాబులే హార్ట్ వాడాలి. ఏ మూవీ చూశారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్న. ఎలా ఉంది? అసలు సక్సెస్ కి మారుపేరులా ఉందన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు విశ్వక్సేన్ గారి విశ్వరూపం చూస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడనా. అండ్ బీజిఎం గురించి చెప్పుకోవాలంటే ఎవరు కొట్టారు, కుక్కర్ కొట్టినటువంటి చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. దాన్ని ఎక్స్క్లూడ్ చేయడం చేసిన విధానం కూడా చాలా బాగుంది. కాబట్టి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యామిలీతో చూసేయండి. విశ్వక్ గారు గోదావరి స్లాంగ్ ఎలా మాట్లాడారు? స్లాంగ్ అనే కాదు, ఆయన బాడీ లాంగ్వేజ్ స్లాంగ్ మొత్తం దించేసాడని చెప్పుకోవచ్చు అన్న. ఆ రేంజ్లో హీరోయిన్ ఎలా చేసింది? హీరోయిన్ ముందు నుంచి అందంగా ఉంటుంది, ఈ సినిమాలో ఇంకా అందంగా ఉందన్న. ఇద్దరు కదా హీరోయిన్స్. ఇద్దరులో అంజలి గారి కంటే నేహా శెట్టి గారు బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఓకే, సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ ఈ అందాల ఓణిల ఆ సాంగ్ నచ్చిందన్న నాకైతే. ఫైట్స్ మంచులని కాదన్న, కుక్కలను కొట్టినట్టు కొడుతున్నా చెప్తున్నా కదా. విశ్వక్సేన్ గారికి గోదావరి స్లాంగ్ సెట్ అవ్వలేదు అంటున్నారు కదా. అలా అన్నోళ్ళకు వాళ్ళకు మినిమం సెన్స్ లేదన్న. సినిమా అయితే చాలా బాగుంది, స్లాంగ్ బాగుంది, బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. ఓకే, మైండ్లోంచి పవర్ లేదు, అంత మంచి స్టోరీతో వచ్చారు విశ్వక్సేన్ గారు. సో హీరోయిన్ రాధికా గారు తెలిసిందే కదా, చాలా అంటే చాలా బాగుంది. సో సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో విశ్వక్సేన్ గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట. అంత బాగుంది. ఫైట్స్ చెప్పొచ్చు కదా. అసలు పల్కనామా దాస్ నుంచి ఆ యాంగ్రీనెస్ అయితే చాలా చాలా ఈ సినిమా ఎక్కువ ఉంటుంది అనమాట. అంత బాగుంది సినిమా అయితే. సో క్లైమాక్స్ అయితే చాలా బాగుందన్న. అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్స్. చాలా అంటే చాలా బాగుందన్న. అసలు ఎవరు సీట్ల నుంచి కూర్చోవట్లేదు, అంత బాగుంది. సో మిగిలిన సాంగ్స్ కానీ, లవ్ సాంగ్స్ కానీ, అంజలి గారి క్యారెక్టర్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్న, ఇద్దరు హీరోయిన్స్ కదా, ఎలా అనిపించింది? ఇట్లిస్ట్ అంటే చెప్పి